ఇదిగోండి చేపలు అయితే తెచ్చాడండి మా ఆయన. రోజు ఆదివారం కదండి. ఇదిగోండి చేపలు వచ్చేసారా దగ్గరగా. ఇవైతే శుభ్రంగా ఇలా కడగాలండి. చూడండి అరిగినాన్నే కడగాలండి. అవును, సత్యమవుతే చేపలు చేస్తుందండి. చేపలు తీసుకొచ్చింది కదా పొద్దున్న. ఇప్పుడు చేపలు చేస్తుందండి. కూర ఉంటుంది. చేపల కూర వండుతున్నానండి. ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టాను. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతుందండి. చేప ముక్కలు అయితే నీట్గా కడుక్కొని తెచ్చేసానండి. ఇది అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి. రోట్లో అయితే కుమ్మేసానండి. అదిగో చూసారా, చేపల కూర ఉడుకుతుందండి. చూసారా, ఇగో చూసారండి, కూరగాయలు కూడా తెప్పించానండి. ఈరోజు ఆదివారం కదా, ఇంకా ఈరోజు అయితే తెచ్చుకున్నాం మేము. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి నేనైతే వేడివేడిగా పులుసు వేసుకుని తింటున్నానండి. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. కాలిపోతుందండి చేపల పులుసు. అంత వేడివేడిగా తింటే చేపల కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అమృతం ఉన్నట్టు ఉందండి. నిజంగా అంత బాగా కుదిరిందండి. చేపల కూర పర్ఫెక్ట్గా ఉందండి. మా ఆయన గారికి పిల్లలకి కూడా పెట్టేశానండి. వాళ్ళు అయితే పక్కన తింటున్నారు. నేనైతే చూపించాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. ఇదిగో చూడండి, కరివేపాకు మొక్క అండి. ఇదిగోండి వంకాయ మొక్క. వంకాయ మొక్క పెంచాడంటండి. వంకాయలు ఉన్నారా అమ్మ వీడియో తీద్దుగాని అన్నాడు. వచ్చానండి. ఇదిగోండి వంకాయలు చూసారా, ఒక సెట్టే ఇన్ని కాయలు కాకుండా పెద్దనాన్న ఒకసారి. ఇదిగో చూపించి పెద్దనాన్న ఒకసారి. అయిగోండి వంకాయలు చూసారా. ఒకే చెట్టు పెద్ద చెట్టులాగా ఉంది. ఏమో గోంగూర మొక్క అండి. గోంగూర, పుల్ల గోంగూర. ఇది ఒక మొక్కే ఎంత అయింది. నీళ్ళు పోతూ ఉండాలి ఇంకా అంటున్నట్టు. ఇంకా పూత కూడా ఉంది చెట్టుకి. వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంకా కొంచెం ముదిరిన తర్వాత పిలువ అయితేనండి. ఇదిగోండి మా పెద్దనాన్న ఇల్లు అండి. చూడండి, వర్షం వస్తే పాపం ఉండటానికి కూడా ఉండదండి. చూసారా, లోన్ చూపిస్తాను. చూసారండి ఎలా ఉందో. ఇందులోనే వంట అన్నీ. మా పెద్దమ్మ ఇవన్నీ ఎలా సర్దుకుంటానండి ముసలిది. ఇదిగోండి వెళ్దా చిన్న టీవీ అండి. చూసారా, ఫ్యాన్ చూడండి ఇక్కడ ఎట్లుంది టేబుల్. ఇందులో టిఫిన్ ఉందనుకుంటాను. ఇంకా దేవుడి ఫోటోలు అన్నీ ఇక్కడ పెట్టారు. వాటర్ బాటిల్ చూసారా ఎక్కడ పెట్టుకున్నారా. ఇది ఒక మంచం, చిన్న మంచం మీద చూడండి. చిన్న మంచం అండి. ఇది ప్లేస్ లేదండి అసలు ఇంట్లో. ఇది చిన్న సందు లాంటిది.